ఐపీఎల్ 17వ సీజన్ ను 2 వరుస విజయాలతో మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఢిల్లీ జట్టు షాక్ ఇచ్చింది. విశాఖలో ఢిల్లీ చేతుల్లో ఓడిన బాధలో ఉన్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్వదేశానికి వెళ్లిపోయాడు. అమెరికా, వెస్టిండీస్ లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచ కప్ కోసం వీసా పనులు పూర్తి చేసుకునేందుకు అతడు మంగళవారం బంగ్లాదేశ్ కు వెళ్లాడు. అయితే ఈ శుక్రవారం చెన్నై జట్టు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. యుఎస్ఏ వీసా ప్రక్రియ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన ముస్తాఫిజుర్ దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉండే అవకాశం ఉంది. దీంతో అతడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కు దూరం కానున్నాడు. అయితే ఏప్రిల్ 8న కోల్కతాతో జరగనున్న మ్యాచ్ నాటికి అతడు భారత్ కు వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ స్పోర్ట్స్ తెలిపింది. కాగా ఈ సీజన్ లో ముస్తాఫిజుర్ రెహమాన్ 3 మ్యాచ్లు ఆడాడు. 7 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. దీంతో అతడి వద్ద పర్పుల్ క్యాప్ ఉంది. ఇకపోతే ఇప్పటికే చెన్నై జట్టు హైదరాబాద్ కు చేరుకుంది. ఉప్పల్ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది.